మీరు కావాలంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నేను అడ్వాన్స్ తీసుకున్న స్క్రీన్ షాట్స్ అన్ని ఇక్కడ పెడుతున్నాను. వచ్చేసి మంచి బార్టెండర్ కోర్స్ ఎక్కడ చేయాలా అని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు నన్ను. ఖచ్చితంగా ఆ అబ్రాడ్ లో ఉండే కంపెనీ మన ఇండియాలో ఉండే ఏ కన్సల్టెన్సీతో అయినా టైఅప్ అయ్యి ఉంటది. ఇలా ఇంకా నా కాడికి వచ్చేసి కాంటినెంటల్ షెఫ్స్ కి అయితే మంచి వేకెన్సీస్ అయితే ఉన్నాయి ప్రెసెంట్. నేను లాస్ట్ ఒక 1 year వేరే కంపెనీలో చేశాను. అదొక పెరమ చెత్త కంపెనీ. నాకు ఇయర్లీ ఒక నెలకి ఇంటికి పోయడానికి అయితే ఛాన్స్ ఇస్తారు. ఇంకా ఆ నెలకి శాలరీ కూడా పే చేస్తారు. ఇంకా వీక్లీ ఒక ఆఫ్ అయితే ఉంటది. ఆ ఆఫ్ తీసుకోకుండా ఉంటే దానికి కూడా ఎక్స్ట్రా పే చేస్తారు. హలో గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంట్రా వీడు సడన్ గా లాంగ్ వీడియోలోకి వచ్చేసినారు అనుకుంటున్నారు కదా. రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. వాటన్నిటిని మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి నేను వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ వీడియో అయితే అంత పెద్దదేం ఉండదు, జస్ట్ చిన్న వీడియో. సింపుల్ పాయింట్స్ సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. అందులో ముందుగా ఈ మాల్దీవ్స్ లో లేకుంటే ఏ అబ్రాడ్ కంట్రీలో జాబ్ తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా కన్సల్టెన్సీ వాళ్ళు ఉండాలా, లేకపోతే కన్సల్టెన్సీ వాళ్ళు లేకుండా వెళ్ళొచ్చా అని చెప్పి కొంతమంది అయితే అడుగుతున్నారు. దీనికి నా ఆన్సర్ వచ్చేసి, మీరు నమ్మినా నమ్మకపోయినా మీకు జాబ్ ఇచ్చే కంపెనీకి అండ్ మీకు మధ్యలో మీడియేటర్ అయితే ఖచ్చితంగా ఉంటాడు. ఎందుకంటే మీ డీటెయిల్స్ ఆ కంపెనీ వాళ్ళకి తెలియదు కాబట్టి, మీ డాక్యుమెంట్స్ వాళ్ళు ఖచ్చితంగా వెరిఫై చేయలేరు కాబట్టి, ఖచ్చితంగా ఆ అబ్రాడ్ లో ఉండే కంపెనీ మన ఇండియాలో ఉండే ఏ కన్సల్టెన్సీతో అయినా టైఅప్ అయ్యి ఉంటది. ఇలా అయితే ప్రాసెస్ అయితే జరుగుతుంది. మీరంతటా మీరు ఓన్ గా అయితే అక్కడికైతే ఆ కంపెనీకి అయితే మీరు వెళ్ళలేరు. అదే అబ్రాడ్ లో ఉన్న కంపెనీకి ఇలా ఉంటుంది ప్రాసెస్ అయితే. అంతేగాని మన ఇండియా నుంచి అక్కడ కంపెనీలో జాబ్ తెచ్చుకొని డైరెక్ట్గా అయితే ఎవరు వెళ్ళలేరు. ఇది ఒకటి మైండ్లో అయితే గుర్తుపెట్టుకోండి. ఈవెన్ నేను కూడా ఎవరో ఒకరు హెల్ప్ చేస్తేనే ఇక్కడికి వచ్చాను. ఇంకొకటి వచ్చేసి, నేను ప్రాసెస్ చేసేటప్పుడు 10K అడ్వాన్స్ అయితే అడుగుతున్నాను. కొంతమంది అయితే అడిగారు, అడ్వాన్స్ ఎందుకు డైరెక్ట్గా చేసేయండి, నేను మళ్ళీ పే చేస్తాను అని చెప్పి. నేను లాస్ట్ మంత్ అంతా ₹1 తీసుకోకుండా అందరికి ప్రాసెస్ అయితే చేశాను. ఈజీగా ఒక 20 మందికి అయితే చేశాను. అందులో ఒక 10-15 దాకా అయితే షార్ట్ లిస్ట్ అయినాయి. షార్ట్ లిస్ట్ అయినాక నాకు ఈ వేకెన్సీకి వెళ్ళడం ఇష్టం లేదు, ఇది సాలరీ తక్కువ ఉంది అని చెప్పి అంటున్నారు. తీసుకునేటప్పుడే నేనైతే డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంత శాలరీ ఉంటుంది, ఇంత ప్రాసెస్ ఫీ అవుతుంది, ఇన్ని రోజులు టైం పడుతుంది అని చెప్పి అన్ని క్లారిటీగా చెప్పి నేను రెజ్యూమే అయితే తీసుకుంటున్నాను. ఇలా షార్ట్ లిస్ట్ అయినాక ఇలా చెప్తున్నారని చెప్పేసి నేను ముందైతే అడ్వాన్స్ అయితే తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నేను అడ్వాన్స్ తీసుకున్న స్క్రీన్ షాట్స్ అన్ని ఇక్కడ పెడుతున్నాను. ఈ అడ్వాన్స్ కూడా నేను 100% జాబ్ వస్తుంది అంటేనే నేను అడుగుతాను, లేకపోతే ₹1 మీ కాడ తీసుకోండి. నేను మీకు జాబ్ ఇప్పిలేక నేను అడ్వాన్స్ తీసుకుని నేనేం చేసుకుంటాను చెప్పండి. సో ఇలా జరుగుతున్నాయని చెప్పేసి మాత్రమే నేనైతే అడ్వాన్స్ అయితే అడుగుతున్నాను. లేకుంటే మీ ఒరిజినల్ పాస్పోర్ట్ అయినా పెట్టుకోవచ్చు, కానీ ఒరిజినల్ పాస్పోర్ట్ నేను ఇంటికాడ ఉంటే నేనైతే తీసుకునేవాడిని. నేను ఇప్పుడు ఇంటికాడ లేను కాబట్టి నేనైతే పాస్పోర్ట్ అయితే తీసుకోవడం లేదు. దానికి బదులుగా అయితే అడ్వాన్స్ తీసుకుంటాను. అది మీరు షార్ట్ లిస్ట్ అవుతేనే అడుగుతాను, లేకపోతే నేను అడగను. ఇంకొకటి వచ్చేసి నా వర్క్. ఇక్కడ నా వర్క్ ఏందని చెప్పి చాలా మంది కామెంట్స్ పెట్టారు, మెసేజ్ పెట్టారు. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అని చెప్పి సింపుల్ గా చెప్తా చూడండి. నేను ఇక్కడ ఒక కంపెనీలో బార్టెండర్ గా అయితే వచ్చాను. ఇదే కంపెనీలో ఇంకా 2 years చేయాలి నేను. నాకు ఇయర్లీ ఒక నెలకి ఇంటికి పోయడానికి అయితే ఛాన్స్ ఇస్తారు. ఇంకా ఆ నెలకి శాలరీ కూడా పే చేస్తారు. ఇంకా వీక్లీ ఒక ఆఫ్ అయితే ఉంటది. ఆ ఆఫ్ తీసుకోకుండా ఉంటే దానికి కూడా ఎక్స్ట్రా పే చేస్తారు. ఇంకా నేనైతే మోస్ట్లీ ఎక్కువ ప్రైవేట్ పార్టీస్కి అయితే వెళ్తాను. మా బాస్ ఇక్కడ నన్ను తీసుకోవడానికి కూడా కారణము ప్రైవేట్ పార్టీస్కే. ఎందుకంటే ఇక్కడ ఆల్కహాల్ అయితే అలో ఉండదు. ఏదైనా కానీ ఈ ఐలాండ్ బయట చేసుకోవాల్సి వస్తుంది. అందుకే ప్రైవేట్ పార్టీస్ అయితే కండక్ట్ చేసానికి నన్ను అయితే తీసుకున్నాడు. మెయిన్ రీజన్ అయితే ఇదే. ఇంకా నా వర్క్ వచ్చేసి ఓన్లీ డ్రింక్స్ మేక్ చేసి ఇవ్వడము అంతే. ఇంకా నా రెండో ప్రొఫెషన్ వచ్చేసి ఇదే, అబ్రాడ్ లో జాబ్స్ ఇప్పించడము. నేనైతే ఈ మధ్యనే దిగాను దీంట్లోకి అయితే. నేనైతే 100% జాబ్ వస్తుంది అనుకుంటేనే డబ్బులు అయితే అడుగుతాను, లేకపోతే ₹1 తీసుకోను. మోసం చేసేవాడిని అయితే అస్సలు అయితే కాదు. ఇంకా వేకెన్సీస్ అన్ని వచ్చేసేసి మాకంటూ పైన ఒక కంపెనీ అయితే ఉంటుంది. ఆ కంపెనీ అయితే మాకు ఇస్తుంది. ఇంకా మేమంటూ ఆ కంపెనీస్ ఉన్నాయా లేదా అని చెప్పి వెరిఫై చేసి నేనైతే స్టేటస్ అయితే పెడుతున్నాను. మేమంటూ ఖచ్చితంగా తీసుకునేది MNC కంపెనీస్ మాత్రమే తీసుకుంటాము. ఎందుకంటే మీకు ఇక్కడికి వచ్చినాక ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పేసి మేము అది MNC కంపెనీయా కాదా అని చెప్పి కనుక్కొని అయితే తీసుకుంటాము వేకెన్సీస్ అయితే. ఈ MNC కంపెనీస్ అంటే నేను లాస్ట్ ఒక 1 year వేరే కంపెనీలో చేశాను. అదొక పెరమ చెత్త కంపెనీ. అది MNC కంపెనీ అనరు, అది ఓన్ ప్రాపర్టీ. ఎవరైతే లోకల్ పీపుల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని చేస్తూ ఉంటారో ఆ కంపెనీస్ అన్ని చెత్త కంపెనీస్. మీరు ఎట్టి పరిస్థితుల్లో కానీ అది ఓనర్ బేస్ కంపెనీ అయితే ఖచ్చితంగా అయితే వెళ్ళొద్దండి. ఇది ఒకటి నాది చిన్న రిక్వెస్ట్ అయితే మీకు. ఇక్కడ మీకు ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ కంపెనీ మీకు ఖచ్చితంగా వీక్ ఆఫ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది, ఒక MNC కంపెనీ అయితే. నెక్స్ట్ వచ్చేసి యాన్యువల్ ఒక మంత్ అయితే ఖచ్చితంగా అయితే మీకు
సెలవు అయితే ఇస్తారు. ఆ ఇంటికి ఇండియాకి పోయడానికి అప్ అండ్ డౌన్ టికెట్స్ కూడా వాళ్ళే ఇస్తారు. ఆ మంత్ శాలరీ కూడా వాళ్ళే పే చేస్తారు. ఇలాంటి కంపెనీస్ మీరు వెళ్తే బాగుంటుంది. నేను తీసుకునేది కూడా ఇలాంటి కంపెనీసే. ఈవెన్ ఎలక్ట్రీషియన్, ప్లంబర్, ఏదైనా కానీ నార్మల్ జనరల్ వర్కర్స్ అందరికి కూడా నేను ఇది ఎంఎన్సీ కంపెనీ కాదా అని చెప్పి చెక్ చేసి నేనైతే స్టేటస్ అయితే పెడుతున్నాను. ఇంకా నా కాడికి వచ్చేసి కాంటినెంటల్ షెఫ్స్కి అయితే మంచి వేకెన్సీస్ అయితే ఉన్నాయి ప్రెసెంట్ అయితే. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా ఇన్స్టాగ్రామ్లో వచ్చి మెసేజ్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఇంకోటి వచ్చేసి మంచి బార్టెండర్ కోర్స్ ఎక్కడ చేయాలా అని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు నన్ను. మీకు లాస్ట్ వీడియోలోనే ఒక స్మాల్ వీడియో అయితే చెప్పాను నేను బార్టెండింగ్ గురించి మొత్తము. కాకపోతే ఏ ఇన్స్టిట్యూట్లో చేరాలా అని చెప్పి మాత్రం అయితే చెప్పలేదు. నేనైతే రికమెండ్ చేసేది గోవాలో మాత్రమే చేరండి. ఏ ఇన్స్టిట్యూట్ అయినా పర్లేదు. నేనైతే ఒక ఇన్స్టిట్యూట్ చెప్తాను, ఫ్లైర్ మానియా అని చెప్పేసి. అది ది బెస్ట్ ఇన్స్టిట్యూట్. మంచి వేకెన్సీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఆ కంపెనీ. ఎందుకు గోవాలోనే అంటే, గోవాలో ఏంటంటే మనకు ఆల్కహాల్ రేట్ చాలా చీప్గా దొరుకుతుంది. మనకు ప్రాక్టికల్స్ నాలెడ్జ్ ఎక్కువ కావాలా బార్టెండింగ్లో. ఎక్కడైతే ప్రాక్టికల్స్ మంచిగా చేపిస్తారో ఆ ఇన్స్టిట్యూట్లోనే చేరండి. సెర్చ్ చేయండి ఫస్ట్ మంచి ఇన్స్టిట్యూట్స్. నేనైతే ఒక ఇన్స్టిట్యూట్ చెప్పినాను, ఆ ఇన్స్టిట్యూట్ అయితే బాగుంటుంది. ఒకసారి మీరు వెళ్ళి ట్రై చేయండి. నేనైతే డిప్లొమా ఇన్ బార్టెండింగ్ కోర్స్ అయితే చేరమని చెప్తాను. డిప్లొమా ఇన్ బార్టెండింగ్ అయితే మీకు 1 year అయిపోతుంది. 6 months ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంటుంది. 6 months అనేది కోర్స్ అయితే నేర్పిస్తారు, ఫ్లైరింగ్ నేర్పిస్తారు. అబ్రాడ్లో బార్టెండర్కి మంచి డిమాండ్ ఉన్నది. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే బార్టెండింగ్ చేరడం మంచిది. మా హోటల్ మేనేజ్మెంట్ వదిలేసేయండి. హోటల్ మేనేజ్మెంట్ చేరకపోయినా ఒకటే, మీరు బార్టెండింగ్ అయితే డైరెక్ట్ చేరొచ్చు. దానికి సంబంధం లేదు బార్టెండింగ్ హోటల్ మేనేజ్మెంట్కి. ఇంతవరకు మన వీడియో చూశారంటే ఎంతో కొంత మన వీడియో నచ్చినట్టే అనిపిస్తుంది. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను అప్డేట్ వీడియోస్ పెడతానే ఉంటాను, జాబ్ పోస్టులు పెడతానే ఉంటాను. ఇంకా మాల్దీవ్స్లో శాలరీస్ మనకు మాల్దీవ్స్లో అనేది చాలా తక్కువగానే ఉంటాయి. మనకు మాల్దీవ్స్ అనేది మనకు ఒక ఎక్స్పీరియన్స్ పాయింట్. ఇక్కడికి వచ్చి ఒక 1 year చేసుకొని ఒక ఎక్స్పీరియన్స్ లెటర్ తెచ్చుకున్నారంటే మీరు యూరోప్ కంట్రీస్కి, ఇంకా మంచి మంచి కంట్రీస్కి మీరే అప్లై చేసుకోగలరు. సో ఇది ప్లానింగ్ అయితే. మాల్దీవ్స్లో బేసిక్ శాలరీ 40,000, 45,000 అంతే. అది కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలా. ఇండియాలో 2 years ఎక్స్పీరియన్స్ ఉంటేనే మనకు 45,000 అయితే ఇస్తారు. సో ఇది గైస్ నేనైతే చెప్పాలనుకున్నాను. చాలా మంది మెసేజ్లో కూడా ఇవే అడిగారు నన్ను, అందుకు ఒక వీడియో చేస్తే బాగుంటుందని చెప్పి ఎన్ని రోజులు అయితే అడిగాను. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.